సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. కోనేరు బస్తీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఈ ఘటనలో రామచంద్ర అనే వ్యక్తి నివాసం పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో ఉన్న టీవీ, రిఫ్రిజిరేటర్ కాలి మంటల్లో చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. షార్ట్ ఫిల్మ్స్తో ప్రజల అభిమానం సొంతం చేసుకున్న ఓ మహిళా సర్పంచ్గా ఎన్నికైంది. హనుమకొండ జిల్లా వేమదేవరపల్లి మండలం రంగయ్యపల్లికి జరిగిన తొలి విడత ఎన్నికల్లో రంజిత సర్పంచ్గా విజయం సాధించారు. ఆమెకు ఇన్స్టాలో 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె భర్త మహేష్ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రంజిత 37 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ములుగు జిల్లాలో ఓటు వేసేందుకు వెళ్లి దంపతులు ప్రమాదానికి గురయ్యారు. భార్యాభర్తలు కారులో వెళ్తుండగా నర్సాపూర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. భార్య అపర్ణ అక్కడికక్కడే చనిపోగా భర్త దేవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్జాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి తిరిగి భూపాలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సందడి చేశారు. గ్రామంలోని ప్రైవేటు చిల్డ్రన్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా బ్రాహ్మణి, తేజస్వినిలు హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం తర్వాత తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని, రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని ఆమె అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు చోరీ జరిగింది. యాస్మిన్ అనే మహిళ ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి స్వగ్రామం తుర్కపల్లికి వచ్చారు. గుర్తింపు కార్డుపై ఇప్పటికే ఓటు వేసినట్టు ఉందని అధికారులు చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయారు. తన ఓటు ఎవరో చోరీ చేశారని ఆమె ఆందోళనకు దిగారు. ఖమ్మంలోని గోపాలపురం వద్ద ఒకే రోజు వరుస దొంగతనాలు కలకలం సృష్టించాయి. ఈ మధ్య కాలంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని గాంధీ కోడ్ల వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 56 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూనిఫామ్ను పంపిణీ చేశారు. ప్రతి వార్డుకు చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన 2 నూతన బస్ షెల్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ముథోల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సమీపంలో వేలుపై వేసిన సిరా తొలగించే కెమికల్ వినియోగిస్తున్న ఓ యువకుని పోలీసులు పట్టుకున్నారు. నయాబాద్కి చెందిన అక్బరుద్దీన్ అనే యువకుడు పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వచ్చిన మహిళకు సిరా గుర్తు తొలగిస్తుండగా గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఏఎన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన తనకు కళాశాలతో మంచి అనుభవం ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతుల్ని గుర్తుపెట్టుకుని వారికి ప్రయోజనకరంగా రైతు సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామ దేవత శ్రీ మావోళ్ళమ్మ అమ్మవారి దర్శనం 12 రోజుల పాటు నిలిపివేశారు. ఆలయ వార్షిక మహోత్సవంలో భాగంగా అమ్మవారి అలంకరణ, ఆభరణాలను మెరుగుపట్టనున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు దర్శనాన్ని నిలిపివేశారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు ధనుర్మాసంలో 2వ రోజు సందర్భంగా తెల్లవారుజాము నుంచి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణలతో మారుమోగింది. కోనసీమ జిల్లాలోని మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం రూపొందించిన 2026 ఏడాది క్యాలెండర్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. శని త్రయోదశి తేదీలను క్యాలెండర్లో స్పష్టంగా పొందుపరచడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు. మందపల్లి ఆలయ ఖ్యాతిని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. బెంగళూరులో కార్ల దొంగతనాలకు పాల్పడిన దొంగలను ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో కారును దొంగిలించి వైజాగ్ తరలిస్తుండగా హైవేపై పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు వంగల దస్తగిరి రెడ్డి హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన తాలూకా స్థాయి పెన్షనర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్న సమయంలోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి పెన్షనర్ల సమస్యల పట్ల పోరాటం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం ముఖ్య ఉద్దేశమని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి శివానందరెడ్డితో కలిసి నందికొట్కూరులో P4 కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రాల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాకినాడ జిల్లా జగన్నాథపురంకు చెందిన యువకుడు చిక్కాల సంపత్ వరుస అవార్డులు సాధించారు. ఒక్క ఏడాదిలోనే 3 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్, స్ట్రాంగ్ మ్యాన్ అవార్డును పొందారు. ఈ సందర్భంగా కోచ్ మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మర్యాదపూర్వకంగా సంపత్ కలిశారు. అద్భుత ప్రతిభను కనబరుస్తున్న క్రీడాకారులకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. విశాఖలో చేరుకోవాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు డైవర్ట్ చేశారు. విశాఖలో పొగమంచు కారణంగా విజయవాడకు మళ్లించారు. ఇండిగో విమానంలో విశాఖకు రావాల్సిన మహిళా క్రికెటర్లు విమానాన్ని డైవర్ట్ చేయడంతో విజయవాడకు చేరుకున్నారు. శ్రీలంకతో ఇండియా మహిళా క్రికెట్ జట్టు విశాఖలో ఆడవలసి ఉంది. దీనికోసం వారు ముంబై నుంచి విశాఖ వస్తుండగా పొగమంచు కారణంగా ఫ్లైట్ని డైవర్ట్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. కాగజ్ నగర్ మండలం రాజ్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బొమ్మెళ్ల రాజయ్య ఓటమి భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల్లో సైకో వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై విచక్షణరహితంగా దాడి చేశాడు. దాడిలో మహిళ మోచెయ్యి నుజ్జు కాగా మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు స్పందించి సైకో నుండి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దంపతులు చేతివాటం ప్రదర్శించారు. నగల దుకాణంలో దంపతులు చోరీ చేశారు. బంగారం కొనుగోలు కోసం కుమారుడితో కలిసి షాప్కు భార్యాభర్తలు వెళ్లారు. చైన్లు పరిశీలిస్తూ తులం బరువు ఉన్న చైన్ను మహిళ చోరీ చేసింది. సీసీ ఫుటేజ్ ద్వారా విషయాన్ని షాప్ యజమాని తెలుసుకున్నాడు. పోలీసులకు షాప్ యజమాని ఫిర్యాదు చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం అంగళూరులో టాటా మ్యాజిక్ ప్రమాదం మరొక ముందే అదే ప్రాంతంలో లారీ బోల్తా కొట్టింది. అంగళూరు నుంచి పురుషోత్తంపట్నం వెళ్తున్న లారీ కొండ ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో జారిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా మారడంతో పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తెలంగాణ భవన్లో సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సన్మానించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని తన కార్యాలయంలో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చిరుమామిళ్ల మధుబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్గా నూతన బాధ్యతలు స్వీకరించిన మధుబాబుకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పలువురు ప్రముఖులు శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంపొడిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 150 ఏళ్లను సోదాలు చేసి సరైన పత్రాలు లేని 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, నేపాల్కు చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సోదరి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో అక్కినేని నాగార్జునకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన గుడివాడకు బయలుదేరి వెళ్లారు నాగార్జున. కాకినాడలో మోగ్లీ సినిమా టీం సందడి చేసింది. యాంకర్ సుమా తనయుడు రోషన్ హీరోగా నటించిన మోగ్లీ సినిమా విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో సినిమా బృందం కాకినాడకు ఇచ్చేసింది. ఈ టీం ఎమ్మెల్యే నానాజీతో సమావేశమైంది. రోషన్ నటించిన సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించి చూడాలని ఎమ్మెల్యే నానాజీ కోరారు. మూడో విడత పోలింగ్ కారణంగా సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాడ్నంపల్లి టోల్గేట్ వద్ద కార్లు, బైక్లు, పలు భారీ వాహనాలు నారాయణఖేడ్ వైపు మళ్లాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పండ్ల దుకాణానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో దుకాణంలోని పండ్లతో పాటు దుకాణం బయట పార్క్ చేసి ఉన్న 2 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. ధర్తీ మాతా బచావో నిగ్రానీ సమితిను డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయుటకు చర్చించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భూమి సారాన్ని కాపాడేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.